ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం కూర చేస్తున్నానో చెప్పనా? బీరకాయ వేపుడండి. చక్కగా కేజీ బీరకాయలండి, అదే కిలో బీరకాయలు చక్కగా పొట్టు తీసేసి ఇలా వేస్తే ఎంత అయిందో చూసారా? బీరకాయ కూర దొంగోడు ఎత్తుకుపోయినట్లు అవుతుంది అని అంటారు. అందుకే మరి చక్కగా వెల్లుల్లి గుడ్లేసి ఇలాగా వేయించేసానండి. మరి బీర పొట్టు వచ్చింది కదా, దాన్ని ఏం చేద్దాం? ఇలా చేద్దాం. ఎలానా? చక్కగా ఈ పొట్టు కొంచెం కట్ చేసేసి ఒక 2 స్పూన్లు నూనె వేసి కళాయిలో ఇలాగా వేయించేస్తున్నానండి. ఇది వేయించేసుకుని పక్కన పెట్టుకుని మరి దీనికి నువ్వు పప్పు వేసి చేస్తాను అనమాట. తెల్ల నువ్వు పప్పు వేసి పచ్చడి చేస్తాను. ఇది ఉంచుకుంటే 10 రోజులైనా ఉంటుందండి. నేను చేసే విధానం గట్టిగా చేస్తాను. మనకు చట్నీ కావాల్సినప్పుడు కొంచెం పచ్చడి కలిపేసుకుని టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశలకి, అట్లకి, దేనికైనా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అలానే మరేమో రైస్లో కూడా చాలా బాగుంటుందండి. గట్టిగా ఉన్న పచ్చడేమో రైస్లో వేసుకోవచ్చా? మనకి టిఫిన్లో కావాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే చట్నీ అయిపోతుంది. కానీ బీరపొట్టు పచ్చడి బెల్లం వేసి చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి. పూర్వం అయితే రోట్లో రుబ్బేవారు అనుకోండి. మరి ఈ బీరకాయ కూడా నెయ్యి వేసి వేయించానండి. నేతి బీరకాయ అంటారన్నమాట. ఇలా నెయ్యి వేసి వేయిస్తే చక్కగా ఇలా వెల్లుల్లిపాయ ఎక్కువగా వాడటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొవ్వు అనేది పట్టదట, షుగర్, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. చాలా రకాలు చెప్తారండి. అన్నీ నాకు చెప్పడం తెలియదు, కానీ మరి మంచిది అనేది మాత్రం చెప్పగలను. మరి మాది అమలాపురం. మా అమలాపురంలో కూడా వారణాసి వంటలు అని చేస్తున్నారు కదా ఆవిడ. మరి చక్కగా చూపిస్తున్నారు, చాలా బాగా చెబుతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. మరి మంచిగా కామెంట్ పెట్టి మీ ఆరోగ్యం కోసం ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారు చేసిన వంటలు చేసి చూపించి చెబుతున్నారు. చాలా కష్టపడి ఆవిడ మొత్తం క్లియర్గా చెబుతున్నారు. కానీ లెంత్ ఎక్కువ అవుతుంది, అది కూడా నేను మాట్లాడటం జరిగింది. కానీ ఏంటంటే ప్రతిదీ చెప్పాలి, వీరికి అర్థం అవ్వాలి, ఇది చేసుకోవాలంటే నేను చెబితేనే కదా తెలుస్తుంది అని ఒక ఉద్దేశం ఆవిడది. సేమ్ టు సేమ్ నేను కూడా అలానే అన్నీ చెప్పాలి కదా, అన్నీ చూపించాలి కదా, అప్పుడే తెలియాలి కదా అనుకునేదాన్ని. దాన్నేమో మీరందరూ కూడా లెంత్ ఎక్కువ అవుతుందని మరి అలానే చూడకపోవటం అది జరిగింది. కానీ పెద్దవాళ్ళం కదా మేము, పూర్వం వంటలు తెలిసిన వాళ్ళం. పెద్దవాళ్ళు చేసింది మరి మీకు అలాగే చెప్పి చూపించాలంటే కొంచెం టైం అవుతుంది. కానీ టైం కుదించుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా మేము చేస్తాం. వారణాసి వంటలని చేస్తున్నారు. ఆవిడ పేరు గుర్తులేదు నాకు. ఒక 4 రోజులు అయింది ఆవిడ పరిచయం అయ్యి. కానీ ఆవిడ వంటలో చూడండి, ఎంకరేజ్ చేయండి. మా లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేశారనుకో, అది మాకు చాలా బలం, చాలా సంతోషం. ఎంత ఆనందం అంటే ఎవరు పిల్లలు, ఇంట్లో భర్త ఎవరు ఇవ్వలేని ఆనందం మరి ఇంత సంతోషం మేము చేసే కష్టంలో ఉంటుందని నేను అంటానండి. ఎందుకంటే మేము చేసిన దానికి ఫలితం ఉంటేనే కదా మరి మేము సంతోషంగా ఉండగలుగుతాము కదా. మేమైతే పెద్దవాళ్ళమే కదండి. మరి కొంచెం మీరందరూ సపోర్ట్ చేయండి. అమలాపురం వారంటే తక్కువవారని అంచనా వేయకండి. అమలాపురం తూర్పుగోదావరి జిల్లా అని, ఆంధ్ర వంటలని చాలా చెబుతారు. అమలాపురం అంతకన్నా గొప్ప మరి పేరు కలదేనండి. అంత గొప్పగా చేయగలం. అమలాపురంలో ప్రతిదీ కూడా అద్భుతమే చెప్పాలి అంటేనే. మరి మా పూర్వీకులు పెద్దలు ఏమంటారంటే, అమలాపురం తాడంత ఎత్తు. మాకు చుట్టుపక్కల ఉండే పల్లెటూర్లన్నిటికన్నా కూడా మా అమలాపురం అంట తాడంతా ఎత్తంట. అందుకు అమలాపురం ఉన్న వారికి అన్న వస్త్రాలకి లోటు ఉండదు అని పెద్దలు చెప్పారండి. మాకు తెలుసు, మా వాళ్ళు అనేవారు అన్నమాట. అమలాపురంలో ఉండటానికి చాలా ఇష్టపడతారు. ఎక్కడి నుంచి అయినా వచ్చేసి అమలాపురంలో ఉంటారు. అమలాపురంలో స్థామతను బట్టి కొనేసుకుని ఇల్లు ఉంటారు. సరే, మరి మా వారణాసి వంటలు ఆవిడకి సపోర్ట్ చేయండి. చూడండి, మీరు కొంచెం మాకు అందులో ఉన్న ఏదన్నా ఒక ఉన్నదనుకోండి చెప్పండి. అందులో మేము ఏమన్నా పొరపాటులు చేస్తే ఇలా కదండి అని మీరు చెప్పండి, తప్పులేదు. పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడి పెట్టండి. ఎందుకంటే మీరు మీ ఒక్క కామెంట్ ఒకటే మాకు మంచి శక్తిని ఇస్తుంది అన్నమాట. దానివల్ల బాధపడతాం. మీ ఎంకరేజ్ ఉందనుకోండి, ఓపిక లేకపోయినా చెయ్యాలి, ఇది చూపించాలి, ఇది పెట్టాలి అని తపన పడతాం. ఇందులో మాకు ఆనందం వెతుక్కుంటూ రోజు గడుపుకుంటాం. మాకు ఇప్పుడు కావాల్సింది ఏముందండి? మేము కూడా ఇలా చేస్తున్నాం కదా, మమ్మల్ని ఇలా మెచ్చుకుంటున్నారు కదా అని ఆనందం పడతామండి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు ఇచ్చేది ఏంటంటే ప్రోత్సాహన.
మీరు ఇలా చేయండి, మీరు చేసింది బాగుంది, ఇది కూడా చేయండి, ఇలా కూడా చెప్పండి అని చెప్తే తప్పకుండా మేము చేస్తామండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈరోజైతే నేతి బీరకాయ వేపుడా, చక్కగా బీరపొట్టు పచ్చడి. అంటే ఇది చేసేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువే అవుతుందండి. ఇది కేజీ బీరకాయల పొట్టు కదా, ఇందులో నువ్వు 10 వేసి చేస్తే మనకు వారం 10 రోజులు చక్కగా చట్నీకి పనికొస్తుంది అనమాట. మరి ఆవిడ కూడా బీరపొట్టుతో చాలా రకాలు చేస్తారు. ఆవిడ చేసి కూడా మీకు నేను చేసి పెట్టి చూపిస్తాను సుమి. చూశారు కదా.